హలో గుడ్ ఈవినింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. అంటే డైలీ ఏదో ఒక వ్లాగ్ అప్లోడ్ చేయాలన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను కదా, ఈ మధ్యలో పోస్ట్ చేస్తున్న వీడియోలు. సో నేను ఈ వీడియో చేసేటప్పటికి ఏంటంటే టైం వచ్చేసి 8:20 అట్లా అవుతుందన్నమాట. సో అందరం ఆకలి మీదనే ఉన్నాం, గబగబా చేసుకోవాలి, తినేసేయాలి. మా వారికి కొంచెం జలుబు అండ్ ఫీవర్గా ఉండి తనైతే ఏమొద్దన్నారనమాట. సో రెయినీగా ఉంది అండ్ వర్షం ఏం పడట్లేదు, బట్ ఎందుకో వర్షం వచ్చే ముందు వెదర్ ఇలా ఉంటుంది, చాలా కూల్గా అట్లా ఉందన్నమాట. సో దానికి తగ్గట్టుగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే క్రిస్పీగా మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానమాట. అది ఎలానో టక్క చెప్పేస్తాను. నేనైతే ఉప్పు కారం నార్మల్గా వేయించేసి ఉప్పు కారం చల్లుకొని తింటారు కదా, అలా కాకుండా నార్మల్గా వాటిని కాస్త లైట్గా ఉడకబెట్టేస్తాను. ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత వాటర్ అంతా టోటల్గా ఇగ్గిపోయేలాగా చూసుకొని వాటిని క్లాత్లో వేసి తుడిచేసుకున్న తర్వాత దానికి కొంచెమే కార్న్ఫ్లోర్, అది వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా అనమాట, ఎక్కువ కాదు, మళ్ళీ పిండి ఉండకుండా కొంచెమే వేసి దానికి తగినట్టుగా సాల్ట్కి టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటాను. కొంచెం మసాలా కారం ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చేసుకొని అయితే దానికి అంత పట్టించేసి ఇట్లా పొడిగానే ఉండాలి. మనం పీసెస్ కలుపుకున్నా కూడా మళ్ళీ పిండి పకోడీ పిండిలాగా రాకూడదు అనమాట. సో అట్లా చేసేసి నేనైతే ఫ్రై చేసుకుంటాను అనమాట. అసలు క్రిస్పీగా గిన్నెలో వేస్తుంటే కూడా పట్ సౌండ్ వస్తుందన్నమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి. చేసుకుంటూనే నేను నా చిన్న కూతురు ఇట్లాంటి వంటలకి కొంచెం పనికి హెల్ప్ అవుతుంది అనమాట నాకు. తను అప్పుడప్పుడు హాలిడేస్ అవి రేపు హాలిడే లేకపోతే 2 డేస్ హాలిడేస్ ఉన్నాయంటే కంపల్సరీ హెల్ప్ అయితే చేస్తుంది అనమాట. సో అలా తను చేసేస్తుంది నాకు. అండ్ ఇంకో వైపు వచ్చేసి పానీపూరి కూడా చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పూరీస్ అయితే ఫ్రై చేసి పెట్టాను. ఈ మసాలా ఏమో నా చిన్న కూతురు అయితే చేసిందనమాట. ఉల్లిపాయలు అందులోనే ఉప్పు కారం అండ్ కొత్తిమీర సన్నగా చాప్ చేసి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి కలిపి పెట్టుకుంటాను అనమాట. దహీ పూరి చేసుకొని తినడానికి. పానీపూరికి మళ్ళీ పుదీనా పౌడర్ మిక్చర్ కావాలి కదా, ప్రస్తుతానికి అదైతే లేదు అని చెప్పేసి దహీ విత్ పూరి మేమేమో కెచప్ను అది వేసుకొని తినేస్తాము. దహీ పూరి సేవ్ ఉంటుంది కదా, సేవ్ ఇవన్నీ వేసుకొని మేము తినేస్తాము. బట్ మా ఆయనకేమో కెచప్ నచ్చదు కాబట్టి తను డైరెక్ట్గా దహీ మసాలా ఈ ఆనియన్ అయితే వేసుకొని తినేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను రెడీగా చేసి పెట్టుకుంటాను. సేవ్ ఒక దాంట్లో, ఇది ఒక దాంట్లో, ఉల్లిపాయలు ఒక దాంట్లో, కారం ఉప్పు విడివిడిగా పెట్టుకుంటారు బేసిక్గా కొంతమంది, బట్ నేనైతే అట్లా పెట్టుకోను. అన్నీ ఇందులోనే కలిపేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టేసుకుంటాను అనమాట. టక్కున ఇవి తీసి పూరీలో పెట్టేసుకొని కొంచెం కర్డ్ వేసేసుకొని మంచిగా హ్యాపీగా సేవ్ వేసేసుకొని తినొచ్చు అనమాట. కెచప్ ఇష్టం ఉన్న వాళ్ళు సాస్ ఆర్ కెచప్ ఏది ఇష్టం ఉంటే అది వేసేసుకొని తినొచ్చు అనమాట, యాడ్ చేసుకొని తినొచ్చు. ఇటు పూరికి అంతే నలుగురికి సరిపడా అయిపోయాయి. మా ఆయన అయితే వద్దన్నారు, బట్ నేనైతే చేశాను. నలుగురికి సరిపడా అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఫ్రై చేస్తూనే ఉన్నాను. చేసుకుంటూనే మేము ఆల్రెడీ లాగిన్ చేసామన్నమాట, ఎందుకంటే విపరీతమైన ఆకలితో ఉన్నామన్నమాట. సో ఫైనల్గా అయితే మేము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ టోటల్గా లాస్ట్ వాయి అంటారు కదా, అదైతే వేసేసాను. 4 టైమ్స్ చేసిన అనమాట. క్రిస్పీగా సూపర్గా వచ్చాయి. దట్టు మళ్ళీ ఈ వెదర్కి తగ్గట్టు అసలు అన్నం కానీ టిఫిన్స్ కానీ ఎందుకు తినాలనిపించలేదనమాట. సో అందుకని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేసేసాను. నలుగురము హ్యాపీగా తినేసాము. తిన్న వీడియో కూడా నేను తీసి పోస్ట్ చేద్దాము అని అనుకున్నాను, బట్ నాకు వీడియో తీయడానికి కూడా టైం లేదనమాట. నేను టక్క పూరీల్లో అవి స్టఫ్ పెట్టేసి ఇస్తుంటే పిల్లలు అండ్ మా ఆయన నేను వాళ్ళకి పెట్టిస్తూ నేను తింటూ అట్లా మాకు టైం తెలియకుండా అయిపోయింది. సో నేనైతే వీడియో తీయలేకపోయాను మేము తినేటప్పుడు కూడా. ఫైనల్గా అయితే అన్ని పూరీస్ మసాలా కారము అన్ని ఉల్లిపాయలు అన్నీ కూడా రెడీ అయిపోయి నా బిడ్డ లాస్ట్కి తను టేస్ట్ చేసిందనమాట. అంతకుముందే తిన్నాం, బట్ మళ్ళీ ఒకసారి వీడియో కోసం అయితే మళ్ళీ టేస్ట్ చేసింది. సూపర్ ఉందని చెప్తుంది అనమాట. అట్లానే స్టిల్ పెట్టి ఆపుతుంది. ఇలా ఉంది వీడియో.